చేశారా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు క్లాస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? ఈసీసీ అండ్ S/4HANA. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి? మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? S/4HANAకి ఈసీసీకి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారండి. మ్యాండేటరీ 100% డామ్ షూర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? 1 minute. మీకు ఒక షీట్ ఒకటి నేను ప్రిపేర్ చేశాను. మీరేమీ చదవాల్సిన అవసరం లేదు. మీరేమీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ షీట్ ఇస్తాను, అది చూసి చేయటమే, మీరు చదవటమే. 1 minute. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? One minute. ఫస్ట్ యాక్చువల్గా మనం పని చేద్దాము. S/4HANA అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది కొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. S/4HANA ఇంట్రడక్షన్. S/4HANA అంటే అసలు ఏంటి? ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి. సో ఈసీసీ టు S/4HANA. SAP FICO ఈసీసీలో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. మరి S/4HANAకి ఈసీసీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనం ప్రోగ్రామింగ్ లెవెల్లో చూస్తే చాలా ఉన్నాయండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అబాపర్స్ ఉంటారు కదా, అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో చాలా వరకు చేంజ్ అయిపోయింది. బట్ కన్సల్టెంట్ లెవెల్లో FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ లెవెల్లో మాత్రం చేంజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ. అంటే మన ఎగ్జాంపుల్ ఎంత పర్సెంటేజ్ చెప్పుకోవచ్చు? ఒక 10% చెప్పుకోవచ్చు. యాజ్ ఆన్ మై నాలెడ్జ్ ఒక 10% డిఫరెన్సెస్ ఉంటాయి. ఈసీసీలో కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళకి S/4HANA సర్వర్లో కాన్ఫిగరేషన్ చేయడం అనేది ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ. చాలా ఈజీగా చేసేస్తారు. డైరెక్ట్గా S/4HANA కూడా నేర్చుకోవచ్చు. డైరెక్ట్గా S/4HANA నేర్చుకుంటే ఏంటంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది మీకు. బట్ ఈసీసీ ఒక 2-3 టైమ్స్ కాన్ఫిగరేషన్ చేసి S/4HANAలో కూడా ఒక 2-3 టైమ్స్ కాన్ఫిగరేషన్ చేస్తే ఈసీసీ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు, S/4HANA ప్రాజెక్ట్లో కూడా వెళ్ళొచ్చు. మీకు 2 ఆప్షన్స్ అన్నమాట. సో ఈసీసీ నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది SAP అనేది. S/4HANA నేర్చుకున్నా కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపించవచ్చు. సో ఎనీవే ఈసీసీ నేర్చుకుంటే మీరు S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లే. ఈసీసీ నేర్చుకున్నప్పుడు S/4HANA కూడా 90% మీరు నేర్చుకున్నట్లే. ఈసీసీకి హనాకి ఒక 10%, మాక్సిమం ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈసీసీ హనా ఆల్మోస్ట్ 90% సేమ్ టు సేమ్. ఈసీసీ హనా 90% సేమ్ టు సేమ్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఏమి లేవు. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓన్లీ SPRO స్క్రీన్లో ఆల్మోస్ట్ 90% యాజ్ యూజ్గా ఉంటుంది. ఒక 10% మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ టు సేమ్. ఈసీసీకి హనాకి పెద్దగా డిఫరెన్సెస్ అనేవి ఏమీ లేవు అని చెప్పకూడదు, కానీ ఉన్నాయి. ఒక 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈసీసీ సర్వర్లో చేసిన వాళ్ళకి హనా నేర్చుకోవటం అనేది డెడ్ ఈజీ ఆఫ్టర్ ఆల్, గుర్తుపెట్టుకోండి. సో ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఈసీసీ వెర్షన్లో నేర్చుకుంటున్నాం మనం. ఈసీసీ వెర్షన్లో నేర్చుకుంటున్నాం. సో 1 minute చూడండి.
ఈసీసీ వెర్షన్ లో మనం ఎస్ఏపి అనేది నేర్చుకుంటున్నాం. ఒక షీట్ చూస్తున్నాను. సో చేంజెస్, మిమ్మల్ని కొన్ని చేంజెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఈసీసీకి హనాకి పెద్దగా డిఫరెన్సెస్ అనేవి లేవండి. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈసీసీ అనేది ఈసీసీ వెర్షన్ ఎంటర్ప్రైజెస్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పిఎల్ఎం అని ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ప్రోడక్ట్ ఉన్నాయి. సో ఈసీసీ వెర్షన్ S4 హనా, ఈసీసీ వెర్షన్ ఏదైతే ఉందో దీన్ని S4 హనా అంటారు. ఈసీసీ వెర్షన్ ని అప్డేట్ వెర్షన్. ఈసీసీకి అప్డేట్ వెర్షన్ ఏంటి? S4 హనా. S4 హనా అంటారు. హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. S4 హనా. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. S4 హనాని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని చెప్తారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఈ ఎస్ఏపి వల్ల డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈఆర్పి ఈసీసీ వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్ అయితే, ఈసీసీ 6.0 వెర్షన్ లో మనం ఎస్ఏపి నేర్చుకుంటున్నాం. సేమ్ అదే కొంచెం అప్గ్రేడ్ చేశారు, కొన్ని చేంజెస్ చేశారు. ఈసీసీలో ఉన్నటువంటి కొన్ని ఏమైతే మనం రెగ్యులర్ గా యూజ్ చేయమో అవన్నీ కూడా రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు S4 హనాని. అందువల్ల S4 హనాని S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఈసీసీలో ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్. ఎస్ఏపి లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇవేమి మిమ్మల్ని అడగరండి, జస్ట్ ఐడియా కోసం చెప్తాను. ఇంటర్వ్యూలో ఏమి అడగరు మిమ్మల్ని, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది. సో ఎస్ఏపిలో ప్రోడక్ట్స్ ఇవి: ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిఎల్ఎం ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా ఈసీసీ వెర్షన్ 6.0 వెర్షన్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? 2014 తర్వాత ఈసీసీలో న్యూ వెర్షన్ ఏమీ కూడా రిలీజ్ చేయలేదు ఎస్ఏపిలో. ఎస్ఏపి వాళ్ళు 2004 లో ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ అనేది స్టార్ట్ చేసి ఈసీసీ 6.0 వెర్షన్ అనేది స్టార్ట్ చేశారు 2004. తర్వాత 2014 కి తర్వాత ఈసీసీ 6.0, అంటే 2014 తర్వాత ఈసీసీ వెర్షన్స్ ఏమీ కూడా రిలీజ్ చేయలేదు. S4 హనా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లోనే S4 హనా 15-16 ఆ టైంలో S4 హనా అనేది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఏ కంపెనీస్ కూడా తీసుకోలేదు. సో 2027-28 తర్వాత S4 హనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తుంది అన్నమాట మార్కెట్లోకి. ఎనీవే, సో ఈసీసీ వెర్షన్ కి అప్డేట్ వెర్షనే S4 హనా వెర్షన్. S4 హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, S4 హనా అనేది ఒక ప్రోడక్ట్. బట్ ఆల్మోస్ట్ 90% బోత్ ఆర్ సేమ్, ఒకేలా ఉంటాయి. బోత్ ఆర్ సేమ్, ఒకేలా ఉంటాయి. 90%, 100% కాదు, 90%. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా నేర్చుకోవడం అనేది ఆఫ్టర్ ఆల్. మీరు హనా నేర్చుకోకపోయినా ఈసీసీ వస్తే చాలు, జాబ్ కొట్టచ్చు, 100% జాబ్ వస్తుంది. నేను చెప్పే క్లాసెస్ అన్ని ఈసీసీతో పాటు హనా కూడా కవర్ చేస్తున్నాను. కొన్ని పాయింట్స్ అవన్నీ నేర్చుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది. S4 హనా నేర్చుకోకపోయినా జాబ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో S4 హనా వాడటం వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి? చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇమేజ్ చూడండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ S4 హనా? SAP S4 హనా. S4 హనా వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? 30% సేవింగ్స్ వెన్ బయింగ్ హార్డ్వేర్స్. ఇప్పుడు హార్డ్వేర్స్ అనేవి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీసీకి ల్యాప్టాప్ మ్యాండేటరీ, S4 హనాకి అలా కాదు. ట్యాబ్ లో కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫ్రీ యాప్స్ అంటారు, ట్యాబ్స్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఎందుకు అలా? ఓకే,
సో సాఫ్ట్వేర్ బయింగ్ కాస్ట్ చూడండి, సాఫ్ట్వేర్ బయింగ్ కాస్ట్ కూడా తక్కువకి వస్తుంది. ఈసీసీతో పోల్చుకుంటే హనా సాఫ్ట్వేర్ కాస్ట్ తక్కువ ఉంటుందంట. ఎందువల్ల? సాఫ్ట్వేర్ బిల్ట్ క్వాలిటీ కూడా తక్కువ ఉంది కాబట్టి. హార్డ్వేర్స్ కూడా అన్ని కొనాల్సిన అవసరం, ల్యాప్టాప్ మ్యాండేటరీ కాకపోవచ్చు. తర్వాత 25% మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. 25% అంటే ఏంటి? ఇప్పుడు ఈసీసీలో ఉన్న నెర్రస్ S4 హనాలో రావట్లేదు. అందువల్ల ఏమవుతుంది? మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం లేదు. కొన్ని టెక్నాలజీస్ వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఏఐ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కొన్ని వస్తున్నాయి కదా, ఏఐ. వీటి వల్ల కొంతమందికి జాబ్స్ పోతుంటాయి. సో S4 హనా వస్తే జాబ్స్ ఏం పోవు, డోంట్ వరీ. S4 హనా వచ్చినా కూడా మ్యాన్ పవర్ అనేది ఒక కంపెనీలో ఎక్కువ మంది అవసరం లేదు. కాకపోతే ఏంటంటే S4 హనాకి ఎక్కువ కంపెనీస్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే లాస్ అవుతున్నామో అది మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. మ్యాన్ పవర్ కూడా కంపెనీకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మ్యాన్ పవర్ తక్కువ తీసుకున్నారంటే మెయింటెనెన్స్ కూడా తక్కువే కదా. ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట S4 హనా యూజ్ చేయడం వల్ల. మేజర్గా S4 హనాలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్ అనమాట. స్పీడ్ గా పనిచేస్తుంది కంపేర్ దాన్ విసిసి వెర్షన్. చాట్ బాక్స్ ఇమేజ్ ఓపెన్ చేయండి, చూడండి. 500x faster speed data processing, 200x faster speed data exporting. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. SC20 ఇప్పుడు మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. టేబుల్స్ తో ఉన్న డేటాని SC69 ట్రాన్సాక్షన్ కోడ్ ఎక్స్పోర్ట్ చేసాం. ఈసీసీలో చాలా టైం తీసుకుంటుంది. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే లాక్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. సో చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో S4 హనా అయితే అంత టైం తీసుకోకపోవచ్చు. డేటా రెస్పాండింగ్ 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ అంటే మీరు ఏదన్నా టీ కోడ్ ఏదైనా ఇచ్చారు, ఏదన్నా టీ కోడ్ ఇచ్చినట్టు మనకి బ్యాకప్ రావాలి మళ్ళీ డేటాబేస్ లేయర్ నుండి. అప్పుడు ఏమవుతుంది? సో ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. ఇట్లా చూసినా సరే ఇప్పుడు అనాలిసిస్ చేస్తుంటారు, రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంటారు, వీటన్నిటికీ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. కంపేర్ గా ఈసీసీతో పోల్చుకుంటే S4 హనా అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. క్లియర్ కదా? ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి అనమాట ఈసీసీ S4 హనాలో. మేజర్ గా డిఫరెన్స్ ఏంటి? S4 హనాలో స్టోరేజ్ సిస్టమ్ అనేది మార్చేశారు, చాలా వరకు చేంజ్ చేశారు. చూడండి, ఇవి మిమ్మల్ని అడగరు, ఇవేం అడగరు, ఏం అడుగుతారో అది చెప్తాను, అంతవరకు ప్రిపేర్ అవ్వండి. S4 హనాలో స్టోరేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు డిఫరెన్స్ చేంజెస్ చేశారు. ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్, ఫ్లాపీస్ లో స్టోర్ అవుతుంది. లాస్ట్ లో చూడండి, ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. ఈసీసీలో హార్డ్ డిస్క్ డేటాబేస్ ను ఉపయోగించారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ టైప్ డేటాబేస్. ఎగ్జాంపుల్ మీకు ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది? రౌండ్ గా సిడి ఉంటుంది, అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. లేదంటే అది SSD అంటారు. ఇంకోటి HDD కూడా ఉంది. SSD అంటే చిప్ టైప్ ఉంటుంది, SSD. ఇంకోటి ఏముంటుంది? HDD అంటారు. HDD కూడా అంతే, హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. ఓకేనా? హార్డ్ డిస్క్ డేటాబేస్. SSD అంటే సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. ఇట్లా ఉంటాయి. అంటే ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ ఉపయోగించారు. S4 హనాలో హార్డ్ డిస్క్ డేటాబేస్ కాదు, ర్యామ్ డేటాబేస్. హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్. ర్యామ్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. మీరు కీబోర్డ్ నుంచి ఒక కమాండింగ్ ఇచ్చారు, అది CPU ద్వారా ర్యామ్ బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి పిక్ అవ్వాలి. అంటే 3-4 లెవెల్స్ లో ప్రాసెస్ జరుగుతుంది. అదే S4 హనా అనుకోండి, హార్డ్ డిస్క్ డేటాబేస్ కాదు, ర్యామ్ బేస్డ్ డేటాబేస్, చాలా స్పీడ్ గా ఉంటుంది అనమాట. సో ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్ల S4 హనా అనేది అంత పర్ఫార్మెన్స్ అనేది అంత ప్రాపర్ గా ఉంటుంది. హనా డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్ అనమాట. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ వాడాడు. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైన అని చెప్పొచ్చు తెలుగులో. ట్రెడిషనల్ డేటాబేస్, హార్డ్ డిస్క్, ఫ్లాపీస్ ఇట్లాంటివి ఉంటాయి అది. సో ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది చేంజ్ చేయడం వల్ల మనకి మేజర్ గా హనాలో డేటా అనేది చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. సర్వర్ చాలా స్పీడ్ గా ఉంటుంది. మేజర్ అడ్వాంటేజెస్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నుండి నేను చెప్పేదంతా కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీగా మీరు నేర్చుకోవాలి.
సో ఒక షీట్ ఇస్తున్నాను, ఈ షీట్ లో ఉందంతా కూడా మ్యాండేటరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఇవి చదివితేనే మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, లేకపోతే జాబ్ రాదు. బీ కేర్ఫుల్. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఇవి మీరు డౌన్లోడ్ చేసుకుని చదవటమే. ఇప్పటి వరకు చెప్పింది మీరేం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ చెప్పాను. సో మీరు చదవాల్సింది ఏంటి, ఇదంతా చదవాలి. చూడండి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA? ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటంటే మినిమం ఒక 5 పాయింట్స్ చెప్పండి. కొన్ని అడిషనల్ గా చాలా ఉన్నాయి, ఒక 5 పాయింట్స్ అనేవి మ్యాండేటరీగా చెప్పాలి. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది SAP మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఫాలో అవుతారు? SAP మెథడాలజీని ఫాలో అవుతారు. S/4HANA ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది యాక్టివేట్ మెథడాలజీ. ఈసీసీలో SAP మెథడాలజీ వాడతాము, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇది ఒక డిఫరెన్స్. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ అండ్ థర్డ్. HANA డేటాబేస్. HANA డేటాబేస్ ఎక్కడ, HANA వాళ్ళ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? HANA డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అనేది ఒరాకిల్ డేటాబేస్, అంటే అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. డేటాబేస్ అంటే తెలుసు కదా, డేటా స్టోరేజ్ సెంటర్ అని చెప్పొచ్చు. మీకు గచ్చిబౌలిలో చూడండి, పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది. బిగ్గెస్ట్ బిల్డింగ్ ఏషియాలోనే, పెద్ద బిల్డింగ్ అది. అంటే ఐసిఐసిఐ వాళ్ళ బ్రాంచ్ కి సంబంధించింది, చాలా పెద్ద బిల్డింగ్. అక్కడ అదంతా ఏంటి? డేటా సెంటర్స్. డేటా ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా స్టోరేజ్ చేస్తారు అక్కడ. అలాగే గూగుల్ వాళ్ళది కూడా చాలా స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. డేటాబేస్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఇదంతా డేటా అంతా డేటాబేస్ మెయింటైన్ చేస్తారనమాట. సో ఈసీసీ అయితే SAP మెథడాలజీ, S/4HANA ఇంప్లిమెంటేషన్ యాక్టివ్ మెథడాలజీ వాడతారు. ఈసీసీ HANA డేటాబేస్ అంతా కూడా HANA డేటాను ఎక్కడ స్టోర్ అవుతుంది? HANA డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్. లాస్ట్ క్లాస్ లో చూసాం, BKPF టేబుల్, BSEC టేబుల్, T001. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క డేటా అనేది స్టోర్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనే ఉన్నాయి ఈసీసీలో. S/4HANAలో ఏమున్నాయి? AC-DOCA టేబుల్. S/4HANA డేటా స్టోర్డ్ ఇన్ AC-DOCA టేబుల్, గుర్తుపెట్టుకోండి. S/4HANAలో ఏ డేటా ఉంటుంది? S/4HANA డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? AC-DOCA టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్. ఈ ఒక్క టేబుల్ అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, AC-DOCAలోనే చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి. ఎనీవే AC-DOCA టేబుల్ అనే చెప్పొచ్చు. మేజర్ డిఫరెన్సెస్ ఇవి. ECC data has been stored in different types of the tables. In ECC version, data has been stored different types of the tables. In S/4HANA data stored in AC-DOCA table. ఓకేనా, ఇది ఒక డిఫరెన్స్ అనే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఈసీసీలో చూడండి, వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏమి ఉపయోగిస్తారు? XK01 ఆర్ FK01. XK01 అనేది MMT కోడ్, FK01 అనేది FI టీ కోడ్. XK02, FK02. వెండార్ చేంజ్ ఏ టీ కోడ్ ఉపయోగిస్తారు? నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. XK02, FK02. వెండార్ డిస్ప్లే XK03, FK03. కస్టమర్ క్రియేషన్ FD01, XD01. కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ డిస్ప్లే XD03. ఇవన్నీ టీ కోడ్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి టీ కోడ్స్? చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ 8 టీ కోడ్స్ ఉంటాయి. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. టోటల్ గా 8 టీ కోడ్స్ ఉన్నాయి. పైకి వెళ్ళండి ఒకసారి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి టీ కోడ్స్. చూడండి, ఇక్కడ వరకు ఎందుకు వెళ్తున్నారు? టీ కోడ్స్ ఎక్కడ ఉన్నాయండి? 4th పాయింట్ దగ్గర నుంచి రండి. 4th పాయింట్ దగ్గర నుంచి మొత్తం సెలెక్ట్ చేయండి అదంతా. 4th పాయింట్ దగ్గర నుండి ఇవన్నీ కూడా టీ కోడ్స్. డౌన్కి రండి. వెయిట్ ఇక్కడ వరకు రండి. ఇవన్నీ కూడా టీ కోడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. సో S/4HANAలో ఇన్ని టీ కోడ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. BP S/4HANA వెండార్ క్రియేట్ చేయండి, కస్టమర్ క్రియేట్ చేయండి. వెండార్ చేంజ్, కస్టమర్ చేంజ్. ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, వెండార్ రిలేటెడ్, వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, వెండార్ చేంజ్, కస్టమర్ చేంజ్, వెండార్ డిస్ప్లే, కస్టమర్ డిస్ప్లే, వెండార్ డిస్ప్లే చేంజెస్, కస్టమర్ డిస్ప్లే చేంజెస్,
వీటన్నిటికీ కూడా బీపీ అనే టీ కోడ్ను ఉపయోగించి మనము చేసేస్తాం. అంటే చూడండి, ఆల్మోస్ట్ 8 టైప్ ఆఫ్ ది టీ కోడ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క బీపీ ద్వారా వెండార్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కి, అంటే ఐ మీన్ వెండార్ ఆర్ కస్టమర్స్ ని క్రియేట్ చేయొచ్చు. బీపీ అంటారు. బిజినెస్ పార్ట్నర్ బీపీ. ఈసీసీలో వెండార్ అంటారు, వెండార్ మాస్టర్. కస్టమర్ ని కస్టమర్ మాస్టర్ అంటారు ఈసీసీ వెర్షన్. S4 హనాలో బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. వెండార్ ఆర్ కస్టమర్ ఎవరైనా అవ్వచ్చు. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. ఇది ఒక చేంజెస్ గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఈసీసీలో హౌస్ బ్యాంక్స్, ఈసీసీ హౌస్ బ్యాంక్స్ we will create on GUI functionality. What is mean by GUI functionality? GUI functionality means graphical user interface. ఈసీసీలో మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో హౌస్ బ్యాంక్స్ చేసామా? మనం చేయలేదు కదా? మీకు ఎన్ని క్లాసులు అవ్వలేదు? చేయలేదు. చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. హౌస్ బ్యాంక్స్ అని నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది మీకు. ఈసీసీ వెర్షన్ లో హౌస్ బ్యాంక్స్ అనేవి GUI ఫంక్షనాలిటీలో చేస్తారు. ఇన్ S4 HANA హౌస్ బ్యాంక్ వి క్రియేట్ ఆన్ ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్లాస్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోతే ఇది మొత్తం క్లారిటీ వస్తుంది. ఈసీసీలో ఎక్కడ క్రియేట్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ లో హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. 6th పాయింట్ సెలెక్ట్ చేయండి. చూడండి, విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP to చూడండి, with help of LSMW we can migrate the data non-SAP to SAP in ECC version. మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నారు, కస్టమర్ క్రియేట్ చేస్తారు, లేదంటే GL అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం. కానీ ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఒక టీం ఉంటుంది, సపరేట్ గా ఒక టీం ఉంటుంది, ప్రాజెక్ట్ టీం ఉంటుంది. ఒకటి ప్రాజెక్ట్ కి డేటా మేనేజ్మెంట్ టీం ఒకటి సపరేట్ గా డేటా మేనేజ్ చేస్తుంటారు వీళ్ళు. సో వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు? LSMW అనే ఒక టీ కోడ్ రన్ చేస్తారు. ఒకేసారి ఎట్ ఏ టైం LSMW రన్ చేసి 1000 GL అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, 1000 వెండర్స్ ని క్రియేట్ చేయొచ్చు, 1000 కస్టమర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఒక GL అకౌంట్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 2 minutes టైం తీసుకుంటాం. LSMW ద్వారా 10,000 GL అకౌంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈసీసీ వెర్షన్ లో LSMW ఉపయోగిస్తాము. S4 HANAలో LTMC ఉపయోగిస్తాము. LSMW అంటే తెలుసు మీకు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. అదొక టీ కోడ్. LSMW ఇస్ టీ కోడ్. తర్వాత S4 HANA అయితే విత్ హెల్ప్ ఆఫ్ LTMC we can migrate the data non-SAP to S4 HANA version. non-SAP to SAP లోకి ఎలా మూవ్ చేస్తాము? LTMC ఉపయోగిస్తాం. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. LSMW అంటే non-SAP అంటే ఇప్పుడు టాలీలో ఉందనుకోండి, దాన్ని మనం ఇప్పుడు మైగ్రేట్ చేసాం అనుకుంటే. టాలీ గురించి మనకు ఐడియా లేదండి. టాలీ గురించి అసలు మనం ఏమి డిస్కస్ చేయలేదు. non-SAP అంటే ఇప్పుడు డేటా వేరే సాఫ్ట్వేర్స్ ERP ఉంటాయి కదా సార్, ERP వర్షన్స్. అది సపరేట్ క్లాస్ అండి. మీరు దాన్ని కూడా అలాగే అంటారు. బట్ అది లెగసీ సిస్టమ్. అది లెగసీ నుండి టాలీ నుంచి కూడా SAP లోకి డేటాను మైగ్రేట్ చేస్తారు. అదంతా సపరేట్ ప్రాజెక్ట్స్. అదంతా సపరేట్ అండి. టాలీ గురించి అసలు మనం ఏమి ఇక్కడ డిస్కస్ చేయకూడదు. ఐ డోంట్ నో టాలీ. నాకు అట్లీస్ట్ టాలీ ఓపెన్ చేయడం కూడా, టాలీ ఏంటంటే కూడా తెలియదు పెద్దగా. ఓకేనా? సో LSMW LTMC. సో ECC అయితే LSMW వాడతారు, S4 HANA అయితే LTMC ఉపయోగిస్తారు. ఇది ఒక చేంజ్. తర్వాత చూడండి, ECC డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది ECC వెర్షన్. S4 HANA వెర్షన్ డేటా అనేది కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ECC data stored in rows wise, S4 HANA data stored in columns wise in tables అని చెప్పొచ్చు. ECC లో రోస్ గా స్టోర్ అవుతుంది, S4 HANA లో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ECC డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. జస్ట్ నో మనం డిస్కస్ చేస్తాం కదా ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA డేటాబేస్ అనేది RAM డేటాబేస్. జస్ట్ నో డిస్కస్ చేసాం. 8th పాయింట్. ECC డేటా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది.
S4 HANA అంతా కూడా ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఎవరు మెయింటైన్ చేస్తారు డేటా అంతా కూడా? బ్రాకెట్లో యాడ్ చేసుకోండి, వరాకిల్ వాళ్ళు ఈసీసీలో డేటా అంతా కూడా వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. S4 HANAలో హనా డేటాబేస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. S4 HANAలో తర్వాత చేయండి, లేకపోతే ఈసీసీలో ఎవరు చేస్తారు? ఈసీసీలో డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్, S4 HANAలో హనా డేటాబేస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసీసీ ఎలా లాగిన్ అవుతాం మనం? GUI ఈసీసీలో SAP లాగ్ ఆన్ ప్యాడ్ అంటే ఏంటి? GUI ద్వారా లాగిన్ అవుతాం. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANAలో ఫ్రీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకేనా? ఫ్రీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. తర్వాత ఈసీసీ చూడండి, లైన్ ఈసీసీలో ఇప్పుడు FS00 ట్రాన్సాక్షన్ కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, తెలుసు కదా మీకు? లైన్ ఐటమ్ డిస్ప్లే S4 ఈసీసీలో లైన్ ఐటమ్ GL క్రియేషన్ చేసేటప్పుడు మనం లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి మ్యాండేటరీగా. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఇన్ ఈసీసీ వెర్షన్. S4 HANA వెర్షన్లో ఏంటి? లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది అనమాట. అదొక డిఫరెన్సెస్. నెక్స్ట్ క్లియర్గా అర్థమైంది? ఇంతవరకు అర్థమైంది? పాయింట్స్ మీకు అర్థమైనాయా? ఇది ఒక ఇంటర్వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొన్న ఒకరిని అడిగారంటే, ఎవరిని అడిగితే చెప్పలేకపోయారు, అందువల్ల నేను ఈ పాయింట్ యాడ్ చేశాను. EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. EBRS ఎలక్ట్రానికల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ విచ్ ఫార్మేట్ యు ఆర్ అప్లోడెడ్ అంటారు. EBRS అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే బ్యాంకర్ ఒక ఫార్మేట్ ఇస్తాడు. అంటే ఏంటి? మన ట్రాన్సాక్షన్స్ కి బ్యాంకర్ ట్రాన్సాక్షన్స్ కి బై డే ఎండ్ లో మ్యాచ్ అవ్వాలి. ఏ ఫార్మేట్ ఇస్తారు? వాళ్ళు ఒక ఫార్మేట్ ఇస్తే ఆ ఫార్మేట్ అనేది SAPలో అప్లోడ్ చేస్తారు, ఎండ్ యూజర్స్ చేస్తారు. విచ్ ఫార్మేట్, ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారంటే MT940 ఫార్మేట్ అని చెప్పండి. ఇది మ్యాండేటరీ క్వశ్చన్, చాలా మంది ఈ మధ్యన అడుగుతున్నారు. విచ్ ఫార్మేట్ యూఆర్ యూజింగ్ ఇన్ EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ లో బ్యాంకర్ ఒక ఫార్మేట్ ఇస్తారు. సర్వర్లో అయితే డమ్మీ ఫార్మేట్ అప్లోడ్ చేస్తాం. ఓకేనా? సో మీరు ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారంటే MT940 ఫార్మేట్ అని చెప్పాలి. మర్చిపోకండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నాకు 3-4 మెంబర్స్ రేట్ చేశారు ఈ పాయింట్. ఇది అడిగారు సార్ ఏం చెప్పాలి అని. MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేస్తారు అంటే ఏంటి? MT940 ఫార్మేట్ అంటే MT940 ఫార్మేట్ అంటే కొన్ని కంట్రీస్ లో మన ఇండియా, బ్రెజిల్, USA ఇలాంటి కంట్రీస్ లో MT940 ఫార్మేట్ అనేది అప్లోడ్ చేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ ఎలా జరుగుతుంది, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ ఎలా జరుగుతుంది, బై ఎండ్ కి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉందా లేదా, డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ MT940 ఫార్మేట్ అనేది అప్లోడ్ చేయటం జరుగుతుంది. EBRS ఎండ్ యూజర్ యాక్టివిటీ, యాక్చువల్గా ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇది గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా ఈసీసీకి S4 HANAకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ. ఈసీసీకి S4 HANAకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా క్లియరా? 1 minute. ఇవన్నీ టోటల్గా వస్తున్నది అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ అడగరు, అంత టైము ఉండదు ఇంటర్వ్యూలో. మేజర్గా ఈసీసీకి S4 HANAకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ. 1 minute. మీకు ఇంకా అది కాదు, మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక షీట్ ఇస్తున్నాను, ఇది చదవండి. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, జస్ట్ ఫర్ నాలెడ్జ్, జస్ట్ ఫర్ అడిషనల్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్.
చాట్ బాక్స్లో ఉంది చూడండి, ఒక ఎక్సెల్ షీట్. ఇప్పుడు నేను చెప్పింది ఎనఫ్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకన్నా అవసరం లేదు, అది చదవండి చాలు. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై S/4HANA, మీకు ఒక చిన్నది డేటా కాపీ పేస్ట్ చేస్తాను, నోట్ చేసుకోండి ఎస్ఏపీ షీట్లో. వాట్ ఈజ్ మీన్ బై S/4HANA? ఓకే, క్లియర్ కదా? క్లియరా? నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ అయిపోయింది, కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మీకు లెగసీ సిస్టమ్ చెప్తాను. ఈ టాపిక్ లెగసీ సిస్టమ్. వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్ అంటే రేపు చెప్తాను మీకు. ఓకే, క్లియర్ కదా? ఇది చూడండి, ఓకేనా? అంతవరకు చదవండి చాలు. S/4HANA చేంజెస్ అంటే మాత్రం అది చదవండి, అంతకు మించి ఎక్కువ పడిన అవసరం లేదు. చాలా ఉంటాయి చేంజెస్, బట్ వాటి వల్ల మనకి కాన్ఫిగరేషన్స్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ ఈ నాలెడ్జ్ ఉంటే చాలు. నెక్స్ట్ క్లాస్ ఏంటి? లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్, వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్ డిస్కస్ చేద్దాం. మీకు 3-4 days మీకు థియరిటికల్ సెషన్స్ ఏమంటే నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్కి వెళ్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? క్లియరా సార్? 1 minute సార్. చెప్పండి సార్, మనకి సిలబస్ కాపీలో మనం టేబుల్ డిస్ప్లే డిస్కస్ చేసుకున్నాం సార్. మళ్ళీ కంప్లీట్ టేబుల్ డిస్ప్లే మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా సార్? చేసామండి. థియరాటికల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయా సార్? టేబుల్ డిస్ప్లే కాన్ఫిగరేషన్స్ ఎందుకుంటే, టేబుల్ డిస్ప్లే అనేది అది రిపోర్ట్స్ జనరేషన్ ప్రాసెస్. అది అంటే డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం, అందులో కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి? మీరు కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అని సిలబస్ కాపీలో ఇచ్చారు సార్, అందుకని లేదు, ఇక్కడ చేంజ్ చేయండి, అట్లా ఏమి ఉండదు. టేబుల్ డిస్ప్లే అంటే డేటాను ఎక్స్పోర్ట్ చేయడమే అంతే. అలాగే GL పోస్టింగ్ టైప్స్ కూడా కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అని ఇచ్చారు సార్. ఇక్కడ GL పోస్టింగ్ కాన్ఫిగరేషన్ చేసాం కదా, GL కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం కదా మనం. అది చేసాం సార్. GL పోస్టింగ్స్ అన్ని చేసేసామండి మనం, కాన్ఫిగరేషన్స్ చేసాము. తర్వాత చూడండి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. టెస్టింగ్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం అనమాట. డేటా టైప్స్ ఇన్ SAP కూడా మనము డిస్కస్ చేసాం సార్. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు కదా సార్? డేటా టైప్లో కాన్ఫిగరేషన్స్, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అంటే కరెక్టే, మీరు అడిగిన పాయింట్ కరెక్టే. కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు, డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉంటున్నది ఓకే, అర్థమే. అవి కొన్ని చేంజెస్ చేస్తాం, ఓకేనా? ఓకే సార్. టికెటింగ్ టూల్స్ కూడా మనము డిస్కస్ చేసాం సార్. టికెటింగ్ టూల్స్ కూడా అన్ని మీరు డిస్కస్ చేసినవన్నీ కూడా చేంజెస్ చేయండి. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఎస్టర్డే చెప్పినవి అవేనా సార్? SAP మెథడాలజీ ఇవేనా సార్? అవే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మనం ఇంప్లిమెంటేషన్ కాన్ఫిగరేషన్స్ అంటే మనం చేసేసాం ఆల్రెడీ. కాన్ఫిగరేషన్ మనం చేసినవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కాన్ఫిగరేషన్స్. బ్లూ ప్రింట్ పేజెస్ చెప్పాను, బ్లూ ప్రింట్ పేజెస్ చెప్పాను. తర్వాత SLA కూడా డిస్కస్ చేసాం సార్, అది కూడా కంప్లీట్ అయిపోయింది. కలర్ చేయించండి, SLA కూడా చెప్పాను. ఓకే, కొంచెం ఓకేనా? క్లియర్. సో నెక్స్ట్ క్లాస్ టికెటింగ్ టూల్స్ చెప్పాను కదా, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. సారీ, నెక్స్ట్ క్లాస్ ఏమనుకున్నాము? నెక్స్ట్ క్లాస్ వచ్చేసి లెగసీ సిస్టమ్ కదా. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, ఇలా ఉంటాయి కొన్ని. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? రైటా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.